నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ 24/7 నేను సురేష్ ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన ఐఎస్బీ వార్షికోత్సవానికి హాజరు దావోస్ లో బిజీగా జగన్ షిండ్లర్ ట్రైనింగ్ సెంటర్ ను పరిశీలించిన సీఎం జగన్ ప్రభుత్వాన్ని నడపలేరు ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న చంద్రబాబు బెంగళూరులో తెలంగాణ సీఎం కేసీఆర్ దేవగౌడ కుమారస్వామితో భేటీ ఫెడరల్ ఫ్రంట్ పై చర్చ కోనసీమలో సాధారణ పరిస్థితులు భారీగా మోహరించిన పోలీసులు ఇంటర్నెట్ బంద్ హైదరాబాద్ ఐఎస్బీ 20వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఐఎస్బీ తన ప్రయాణంలో కీలక మైలురాయికి చేరిందన్నారు. 2001లో వాజ్పేయి ఐఎస్బీని ప్రారంభించారని తెలిపారు. ఎంతో మంది కృషి వల్లే ఐఎస్బీ ఈ స్థాయికి చేరిందన్నారు. ఆసియాలో టాప్ బిజినెస్ స్కూల్ గా ఐఎస్బీ ఎదిగిందన్నారు. ఐఎస్బీ విద్యార్థులు అనేక స్టార్టప్లు ప్రారంభించారని పేర్కొన్నారు. अगर आप उसके पहले के 3 दशक से करेंगे तो एक बात जरूर नोट करेंगे, हमारे देश में रिफॉर्म्स की जरूरत तो हमेशा से महसूस की जाती रही थी, लेकिन पॉलिटिकल विल पावर की हमेशा कमी रहती थी. पिछले 3 दशकों में लगातार बनी रही राजनीतिक अस्थिरता के कारण देश ने लंबे समय तक पॉलिटिकल विल पावर की कमी देखी. इस वजह से देश रिफॉर्म से बड़े फैसले लेने से दूर ही रहा. 2014 के बाद से हमारा देश राजनीतिक इच्छा शक्ति को भी देख रहा है और लगातार रिफॉर्म भी हो रहे हैं. हमने दिखाया है कि अगर ईमानदारी के साथ, इच्छा शक्ति के साथ रिफॉर्म की प्रक्रिया को आगे बढ़ाई जाए तो जन समर्थन अपने आप बढ़ता है. फिनटेक का उदाहरण हमारे सामने है. जिस देश में कभी बैंकिंग ही एक प्रिविलेज मानी जाती थी, उसी देश में फिनटेक सामान्य नागरिकों के जीवन को बदल रही है. जहां कभी बैंकों के प्रति भरोसा कायम करने के लिए बहुत सारी मेहनत करनी पड़ती थी, वहां अब दुनिया की 40% डिजिटल ट्रांजैक्शन हिंदुस्तान में हो रही है. हमारे हेल्थ सेक्टर को भी ये माना जाता था कि किसी बड़ी चुनौती को रिस्पॉन्ड नहीं कर पाएगा, लेकिन हेल्थ सेक्टर में रिफॉर्म की देश की इच्छा शक्ति का परिणाम हमने 100 साल की सबसे बड़ी महामारी के दौरान अनुभव किया है. దావోస్ టూర్లో వైఎస్ జగన్ బిజీగా గడుపుతున్నారు. వివిధ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు, ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్స్ తో నిర్విరామంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 4వ రోజు పర్యటనలో భాగంగా సీఎం జగన్ దావోస్ లో ఉన్నటువంటి షిండ్లర్ ట్రైనింగ్ సెంటర్ ను పరిశీలించారు. ట్రైనింగ్ సెంటర్ అంతా కలిగి తిరిగారు. అక్కడ శిక్షణ జరుగుతున్నటువంటి తీరును షిండ్లర్ ప్రతినిధులు సీఎం జగన్ కు వివరించారు.
We have one for elevators. What we do, and it should be a teaser of what's coming. In Schindler we used to have air cleaners so that the air is cleaned in the elevator, that we have touchless solutions so people don't need to touch to call an elevator, that we have in the escalator, in the handrail, that we have disinfection. పెట్టుబడుల కోసం ఏపీ ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఎన్నో అనుకూలతలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు స్థాపించాలని కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చెప్పే మాటలు ఎంతమందిని ఆకర్షిస్తున్నాయి అనేది అనుమానమే. ఎందుకంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో నవ్యాంధ్రప్రదేశ్కు ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చూస్తే మన ప్రభుత్వంపై ఇన్వెస్టర్స్కు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. చేసేదొకటి చెప్పేది మరొకటి. ఇది వైసీపీ ప్రభుత్వ తీరు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఎంతో సుభిక్షంగా ఉన్నట్లు, పారిశ్రామికంగా ఎంతో పురోగమిస్తున్నట్లు ఎన్నో కాకమ్మ కథలు చెప్పుకుంటోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. పారిశ్రామికంగా ఏపీ ఎలా తగలడింది అనే విషయం రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదికలో తేటతెల్లమయ్యింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐలను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనుకబడిపోయింది. కనీసం టాప్ 10లో కూడా లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి కేవలం 1682 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. మన దేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఇది 0.5% కూడా లేదంటే వైసీపీ ప్రభుత్వ ఘనత ఎంతగా ప్రపంచానికి తెలిసిపోయిందో ఇట్టే అర్థమవుతోంది. 2021-22లో మొత్తం 4,37,188 కోట్ల ఎఫ్డీఐలు ఇండియాకు వస్తే ఏపీకి 1682 కోట్లు మాత్రమే వచ్చాయంటే మన దుస్థితి ఏంటో తెలిసిపోతోంది. ఎఫ్డీఐల ఆకర్షణలో కర్ణాటక గత ఏడాది ఛాంపియన్గా నిలిచింది. వచ్చిన పెట్టుబడుల్లో 38% కన్నడ రాష్ట్రానికే వెళ్లాయి. 26% విదేశీ పెట్టుబడులతో మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంటే 14% ఎఫ్డీఐలతో ఢిల్లీ 3వ స్థానం దక్కించుకుంది. 4-5 స్థానాల్లో గుజరాత్, తమిళనాడు ఉన్నాయి. తెలంగాణ 7వ ప్లేస్లో నిలిచింది. తెలంగాణకు 11,965 కోట్ల పెట్టుబడులు దక్కాయి. విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడంలో 2018-19 సంవత్సరంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు టాప్ 10లో కూడా లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత పరిశ్రమలకు, పెట్టుబడులకు ప్రాధాన్యం తగ్గిపోయింది. ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పీపీఏల రద్దు, ఎంఓయూలు చేసుకున్న పరిశ్రమలను వెళ్లగొట్టడంతో పెట్టుబడులన్నీ ఆగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం 13వ స్థానానికి పడిపోయింది. 2019 అక్టోబర్ నుంచి 2021 జూన్ వరకు ఏపీకి కేవలం 2,577 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఆర్బీఐ చెప్పే వాస్తవాలు ఇలా ఉంటే ఏపీ ప్రభుత్వం మాత్రం 1,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ కోట్లు ఖర్చు పెట్టి మీడియాలో ప్రకటనలు ఇచ్చుకుంటోంది. ఆ ఖర్చు కూడా ఓ దండగమారిన వ్యవహారమే కదా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు కోసం ర్యాలీగా బయలుదేరి ఒంగోలు వెళ్లారు. అమరావతి నుంచి గుంటూరు, చిలకలూరిపేట మీదుగా ఒంగోలు వెళ్లారు. ర్యాలీలో భాగంగా కోనసీమ ఘటనపై చంద్రబాబు స్పందించారు. కోనసీమను వైసీపీ మనుషులే తగలబెట్టారని ఆరోపించారు. అందమైన కోనసీమలో చిచ్చు పెట్టిన ఘనత వైసీపీదేనని అన్నారు. వాళ్ళ ఇళ్లను వాళ్లే తగులబెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వాన్ని నడపలేరని, మధ్యంతర ఎన్నికలకు సిద్ధపడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. మీరేదో అనుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు, పిచ్చి పిచ్చి కాలలాగా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెడితే బయట రాలనుకున్నారు కానీ కొండవీటి సింహంల గర్జిస్తారు తప్ప ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. జగన్ గుర్తుపెట్టుకో, పిచ్చి పిచ్చి ఆటలు ఆడితే తోక కట్ చేసి ఇంటికి పంపిస్తా తప్ప ఎదురుగా నువ్వు ఎప్పటికప్పుడు ఒక పైశాచిక ఆనందం తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో పెడితే నీకు ఆనందం. అదే వార్నింగ్ ఇస్తున్నా, భవిష్యత్తులో వడ్డీతో సహా, చక్ర వడ్డీతో సహా ఎంత ధైర్యం ఉండాలయా? మీరు ఆర్టీసీ బస్సులు మాకు ఇవ్వాలా? డబ్బులు కట్టి మీ నాయన చూసా
జాగీరా ఇది? ఎవడు చెప్పాడు ఈ ముఖ్యమంత్రికి? అడుగుతున్న ఆర్టీసీ అధికారుల్ని ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ రేపుంది, ఈ రోజే కాదు, రేపు వచ్చినప్పుడు చెప్తాను నీ కథ. తప్పు చేసిన అధికారులు వదిలిపెట్టాను. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెహికల్స్ ఇస్తారా మీరు? ఊరికి చేస్తారా మీరు? దగ్గరుండి వాళ్ళకి వెహికల్స్ పంపించి తెలుగుదేశం పార్టీకి వెహికల్స్ ఇవ్వరా మీరు? ఎవరైనా వెహికల్స్ ఇస్తారంటే బెదిరిస్తున్నారు, ఆర్టీఓలు పంపిస్తున్నారు. ఎవరైతే ఆర్టీఓలు ఉన్నారో వీళ్ళు పంపించి మనల్ని బెదిరిస్తున్నారు, మన బ్యానర్లు దించేస్తారు. ఖబర్దార్, సైకోలు జాగ్రత్తగా ఉండండి. ఏపీ మంత్రుల సామాజిక న్యాయ భేరీ యాత్ర ప్రారంభమైంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 4 రోజుల పాటు జరిగే యాత్రలో సామాజిక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు పాల్గొన్నారు. గ్రామస్థాయి వాలంటీర్ నుంచి రాజ్యసభ సభ్యుల వరకు ఎక్కడ చూసినా చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని మంత్రులు అన్నారు. జగన్ వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యాపరంగా సామాజిక న్యాయం జరుగుతోందని, దేశానికే ఇది మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు. ఏపీ రాజకీయాలు అందరిలోనూ గుబులు రేపుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్న అధికార పార్టీ పరిస్థితి ఏంటి? విపక్షాల్లో ఎవరు ఎవరితో దోస్తీ చేస్తారు? కూటముల వల్ల వైసీపీకి నష్టమా, లాభమా అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. ప్రజల మూడ్ ఎలా ఉంది? ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? 3 ఏళ్ల జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? వంటి అంశాలపై ఆత్మసాక్షి గ్రూప్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు తెలిసాయి. సంక్షేమ పథకాలు తను కాపాడుతాయని భరోసాగా ఉన్న జగన్కు 2024 ఎన్నికలు అంత సులువుగా ఉండేలా లేవు. ఎందుకంటే తాజా సర్వేలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య ఓట్ల శాతం కేవలం 2.5% మాత్రమే ఉంది. ఈ 3 ఏళ్లలో వైసీపీ 4.7% ఓట్లను కోల్పోయినట్లు ఆత్మసాక్షి గ్రూప్ సర్వేలో తేలింది. వైసీపీకి గత ఎన్నికల్లో 49.95% ఓట్లు రాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 45.25% ఓట్లు వస్తాయని స్పష్టమైంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన ఓటు టీడీపీ, జనసేన మధ్య చీలిపోయింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 39.26% ఓట్లు రాగా ఇప్పుడు 3.49% పెరిగాయి. మొత్తంగా టీడీపీకి 42.75% ఓట్లు వస్తాయని ఆత్మసాక్షి సర్వే అంచనా వేసింది. జనసేనకు గత ఎన్నికల్లో 6.7% ఓట్లు రాగా ఈసారి 8.75% రావచ్చని సర్వే చెబుతోంది. మొత్తంగా వైసీపీకి, టీడీపీకి మధ్య ఓట్ల శాతం తేడా కేవలం 2.05గా ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యేల పనితీరు 30% కన్నా తక్కువ ఉన్నవారు వైసీపీలో 77 మంది ఉన్నారు. అంటే 151 మంది శాసనసభ్యుల్లో సగం మంది ప్రజలకు దూరం అయ్యారు. 3 ఏళ్లలో 4.7% ఓట్లు పోగొట్టుకున్న ప్రభావం వైసీపీపై తీవ్రంగా పడబోతోంది. వైసీపీకి 75 నుంచి 77 సీట్లు మాత్రమే వస్తాయని ఆత్మసాక్షి సర్వే లెక్కలు కట్టింది. ఇక టీడీపీకి 60 నుంచి 62 సీట్లు, జనసేనకు 6 నుంచి 7 స్థానాలు దక్కే అవకాశం ఉందని అంచనా వేసింది. 18 నుంచి 21 సీట్లలో పోటీ హోరాహోరీగా ఉంటుందని సర్వే తెలిపింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో 5గురు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అలాగే 28 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 5గురు టీడీపీ శాసనసభ్యులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పాత మంత్రుల్లో 11 మంది, కొత్త మంత్రుల్లో 7గురికి 30% కంటే తక్కువ ప్రజాదరణ ఉంది. గట్టి పోటీ ఎదుర్కొంటున్న వారిలో 5గురు కొత్త మంత్రులు, ఓ తాజా మాజీ మంత్రి ఉన్నారు. ఈ సర్వేలో సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కూడా ఎంతో కీలకంగా మారింది.
ఏ అభిప్రాయం చెప్పకుండా ఉన్న వారి శాతం 1.75%గా ఉంది. వీరంతా ఎన్నికల సమయంలో సైలెంట్ గా తమకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తారు. మే 19, 2022 నాటికి మొత్తం 5 విడతలుగా నిర్వహించిన సర్వేలో అక్షరాల 3.5 లక్షల మందికి పైగా అభిప్రాయాన్ని తెలుసుకుని వారి సమాధానాలను విశ్లేషించి ఈ ఫలితం ఇచ్చారు. అల్లర్లతో అట్టుడికిన కోనసీమ ప్రాంతంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అమలాపురం పట్టణంలో 1000 మంది పోలీసులతో పహారా కొనసాగుతోంది. విధ్వంసాలకు పాల్పడిన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే 72 మందిని గుర్తించిన పోలీసులు వారిలో 46 మందిని అరెస్ట్ చేశారు. ఘటనలో మొత్తం 400 మందిపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అమలాపురంలో 2వ రోజు కూడా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కోనసీమ జిల్లా మార్పు అంశంపై అమలాపురంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరగడంలో ఎవరి పాత్ర ఎంత? వేల మంది రోడ్ల మీదకు వచ్చి గలాటా సృష్టిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చి అలర్ట్ చేసేటటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? ఈ హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో ఎవరి వైఫల్యం ఎంత? కోనసీమ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై పలు అనుమానాలున్నాయి. అసలు ఇంటెలిజెన్స్ ఏమయ్యిందనే ప్రశ్న తలెత్తుతోంది. చీమ చిట్టుకుమన్న అలర్ట్ అయ్యే ఇంటెలిజెన్స్ టీం వేలాది మంది ఆందోళనకారులు దూసుకురావడాన్ని ముందే ఎందుకు కనిపెట్టలేదనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక ఏకంగా మంత్రి విశ్వరూప్ ఇంటి మీద దాడి జరిగిందంటే తీవ్ర విషయమే. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు కూడా తగలబడిపోయింది. ఆర్టీసీ బస్సులతో సహా ప్రైవేటు వాహనాలు దగ్ధమయ్యాయి. పైగా మంత్రి ఇంట్లో మంటలు ఎగసిపడుతున్న సమయంలో అక్కడ పోలీసులెవ్వరూ కనిపించకపోవడం విశేషం. కొద్ది నెలల క్రితం చలో విజయవాడ కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులు వెల్లువలా తరలివచ్చారు. వారికి పోలీసులే సహకరించారని వార్తలు రావడంతో ప్రభుత్వం ఫైర్ అయ్యింది. అదంతా ఇంటెలిజెన్స్ వైఫల్యం అని భావించిన సీఎం జగన్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను తప్పించారు. కారణం అదే అయినా కాకపోయినా ఉద్యోగుల చలో విజయవాడ తర్వాత గౌతమ్ సవాంగ్ డీజీపీ పోస్ట్ ఊస్ట్ అయ్యింది. మరి ఇప్పుడు అమలాపురంలో ఊహించని దారుణం జరిగింది. మంత్రి త్రుటిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. మరి ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ వైఫల్యం ఎవరిది? ఇదంతా ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? మంది మార్బలం ఉండి కూడా ఇలా అధికార యంత్రాంగం చతికిల పట్టడం ఏంటి అనే సందేహాలు వస్తున్నాయి. ఆందోళనలు కొన్ని రోజులుగా జరుగుతున్నా ఏమీ జరగదులే అన్న ఉదాసీనతే కొంప ముంచిందనేది విశ్లేషకుల మాట. అంతా అయ్యాక భద్రత పెంచి హడావిడి చేస్తే ఫలితం ఉంటుందా? అధికార పార్టీకి చెందిన మంత్రి ఎమ్మెల్యేకే రక్షణ లేదంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనే అనుమానం కలగడం సహజం. మరి ఈ వైఫల్యానికి కొత్త డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బాధ్యుడిని చేస్తారా? ఆయనపై వేటు వేస్తారా? కోనసీమలో జరిగిన ఆందోళన బ్లోఅవుట్ గురించి ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కోనసీమలో జరిగిన ఘటనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోము వీర్రాజులే బాధ్యులని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. 2 నెలల నుండి చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రం శ్రీలంకగా మారుతుందని పలుమార్లన్నారు. కోనసీమకు బిఆర్ అంబేద్కర్ పేరు పెడితే వెనక నుండి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, సోము వీర్రాజు కుట్ర చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ దావోస్ పర్యటనపై చంద్రబాబు రాజకీయం చేయడం సరికాదని, చంద్రబాబు 33 సార్లు విదేశీ పర్యటన చేసి ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య వ్యవహరిస్తున్నటువంటి తీరు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమలాపురంలో ఏం జరిగింది? ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మహనీయుల యొక్క నామకరణాలతో జిల్లాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా కానీ, అన్నమయ్య జిల్లా కానీ, ప్రకాశం పంతులు గారి పేరు మీద జిల్లా కానీ, అట్లాగే అక్కడ అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తే అక్కడ అమలాపురంలో అంబేద్కర్ గారి పేరు పెట్టాం. అంబేద్కర్ గారి పేరు పెడితే వెనక ఉండి కుట్ర చేసింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఎందుకంటే మనం ఒక 2 నెలల నుంచి చూస్తాను, ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది.
శ్రీలంకలాగా తయారవుతుంది, శ్రీలంకలాగా అవుతుందని చెప్పాను. ప్రజల్ని రెచ్చగొట్టి కుట్ర చేసి కుతంత్రం చేసి వెనకాలండి ముందేమో అంబేద్కర్ గారి పేరు పెట్టమని చెప్పి వెనకాలేమో సాధనా సమితికి కుట్రలు చేస్తూ సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ల నుండి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా కోర్టును ఆశ్రయించారు. వీరి ముగ్గురిపై జిల్లా కోర్టులో ప్రైవేట్ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చిందని అన్నారు. తన వ్యక్తిగత న్యాయవాదిని బెదిరించి తనను రాజకీయాల నుంచి తప్పుకోవాలని లేదంటే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చింతమనేని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒక టార్గెట్ చేసి సంఘం, సమాజం, పోరాడేటువంటి రాజకీయ పార్టీ భయభ్రాంతులకు గురై వేరే రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ రాష్ట్రంలో ప్రశ్నించడానికి వీలు లేకుండా మనుగడ కొనసాగించడమే కష్టంలాగా తయారు చేసేటువంటి భయానకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేష్టల మీద గవర్నర్ గారికి, కేంద్ర హోంశాఖకి, అన్ని చోట్లకి కూడా ఫిర్యాదులు చేశాం. వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీద, వీళ్ళు పెడుతున్నటువంటి అక్రమ కేసుల విధానం మీద ఒక రకంగా భౌతికంగా కూడా నా మీద దాడి చేయాలి, లేదనంటే అంతం చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు కూడా వీటిలో దాగున్నాయి. అన్ని విషయాలు కూడా మరి తెలియపరిచాం. ఎక్కడా కూడా మరి రెస్పాండ్ అయ్యి అందిన వరకే తప్ప దాని మీద చర్యలు అనేవి శూన్యంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి దీన్ని ఏదో ఒక విధంగా కోర్టు ద్వారా అయినా సరే ఏమైతే నాకు కానీ మా వారికి కానీ జరిగినటువంటి అన్యాయాలు ఉన్నాయో వాటిని ఒక ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సలహాదారుని, వెళ్ళిపోయినటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ని, ఇలాంటి వారందరినీ కూడా ఈ కంప్లైంట్లో మరి యాడ్ చేయడం జరిగింది. వాళ్ళ మీదే ఈరోజు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాం. రాష్ట్రంలో టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా తిరిగి మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ మాత్రమేనని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు ముందుంటారని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీతో ఉంటూ కాంగ్రెస్తో కలిసి పనిచేయడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదని అన్నారు. బీజేపీకి, జనసేన పార్టీకి గ్యాలం వేస్తూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు పగటి కళ్ళకు అంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజమే వీళ్ళకు కూడా అంటుకుంటూ ఉంది. అవసరమైతే గడ్డం పట్టుకుంటారు, లేకపోతే కాళ్ళు పట్టుకుంటారు. అదే వాళ్ళ నైజం. ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం ఏర్పడిందో అదే కాంగ్రెస్ పార్టీతో అవసరమైనప్పుడు గడ్డం పట్టుకున్నటువంటి వ్యక్తి. అదే రాజకీయ సూక్తులు ఈరోజు ఆ నాయకులకు కూడా అబ్బుతూ ఉన్నాయి. ఈరోజు నాయకులు కూడా అలాగే తయారయ్యారు. ఈరోజు గర్వంగా ఉన్నప్పుడేమో, అవసరం ఉన్నప్పుడేమో కాళ్ళు చేతులు పట్టుకుంటూ ఉంటారు, అవసరం లేనప్పుడు వాళ్ళని లాగేసే పరిస్థితి చూస్తున్నాం. తప్పకుండా ఈరోజు వాళ్ళు ఎవరితో కలిసి వచ్చినా కూడా మేము ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దెందులూరు నియోజకవర్గంలో కొఠార్ అనే వ్యక్తి తప్పకుండా మళ్ళీ గెలవబోతున్నారు. హైదరాబాద్ ఆల్వాల్ సర్కిల్లో రోడ్డు పనులకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు భూమి పూజ చేశారు. రోడ్డుతో పాటు డ్రైనేజీల నిర్మాణం కూడా వేగంగా పూర్తి చేసి తాగునీటి పైప్ లైన్ వేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓల్డ్ అల్వాల్ టు ఐస్ ఫ్యాక్టరీ రోడ్, ఇది దాదాపు నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి కూడా ఈ సమస్య మరి ప్రజలందరూ మరి కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండే ఎందుకు కావట్లేదు ఇదని. ఇది పాలసీ మ్యాటర్. మాస్టర్ ప్లాన్ లో ఏ విధంగానైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయాలంటే టోటల్ అన్ని అమ్మేసిన ప్లాట్స్ ఉన్నాయి రోడ్డు పైన.
ప్రభుత్వం 2-3 సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది. మాస్టర్ ప్లాన్ ప్రకారమే మేము రోడ్ శాంక్షన్ ఇస్తామని చెప్పి మేము దాన్ని డైవర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. రిజెక్ట్ అవుతే మళ్ళీ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా 2-3 సార్లు చెప్పిస్తే అట్ లాస్ట్ వి సక్సీడెడ్. రోడ్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే చేస్తా ఉన్నాం. మాస్టర్ ప్లాన్ కాకుండా వేరే విధంగా తీసుకెళ్తా ఉన్నాం. అది సక్సెస్ అయింది. ఈరోజు 2 crores వర్క్ స్టార్ట్ అయింది. మనకు ఈ 30 కాలనీల వారికి మరి వాళ్ళకి శుభవార్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్, ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి APTS 24/7.